ప్రసరించాయి, ప్రవహించాయి అని అర్థం చేసుకోవాలి. అది అన్నమాట. అమృతం అంటే ఒక పదార్థం కాదు, ఆనంద అనుభూతి. ఆనంద అనుభూతియే అమృతం. ఈ ఆనంద అనుభూతి ఎప్పుడు దొరుకుతుంది అంటే, మనం అమ్మవారితో చిన్న అనుబంధం పెట్టుకుంటే, మనం ఎవరితోనైనా ఏదైనా చిన్న అనుబంధం పెట్టుకుంటే, అది దినదిన ప్రవర్తమానంగా పెరుగుతూ పెరుగుతూ ఉంటుంది. అది పెరుగుతూ పెరుగుతూ మనకి ఆనందాన్ని ఇస్తుంది. మానవ సంబంధాలైతే కొన్నిసార్లు వికటిస్తాయి, బాధలను కూడా కలుగజేస్తాయి. ఇది దైవికమైనది. ఆ శక్తి దివ్యత్వాన్ని కలిగి ఉంది కాబట్టి, మనం దివ్యత్వాన్ని కలిగిన ఆ దైవీ శక్తిని ఆశ్రయించి ఉన్నాం కాబట్టి, ఆ గుణాలు మెల్లిమెల్లిగా మనకు అలవడతాయి. ఆ గుణాల వల్ల మనలో ఉన్న మాలిన్యాలు తొలగిపోయి, మనం తొందరగా ఆ ఆనంద అనుభూతిని ఆస్వాదించగలుగుతాం. అదే అమృతధార.